ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులు, దోమల వ్యాప్తితో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మరోపక్క ప్రభుత్వ ఆసుపత్రులకు ఓపీ రెండింతలు పెరిగింది. మరింత సమాచారం మహబూబ్నగర్ నుంచి మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులకు తోడు దోమల వ్యాప్తి పెరగడంతో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి విష జ్వరాలు ప్రబలుతున్నట్టుగా తెలుస్తుంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంతో పాటు నారాయణపేట, గద్వాల, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ రెండింతలు పెరిగినటువంటి సిచ్యువేషను, ప్రైవేట్ ఆసుపత్రులకు సైతము భారీగా క్యూ కడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఆయా జిల్లా కేంద్రాల్లో కనిపిస్తూ ఉంది. అదే మాదిరిగా నల్లమల ఏజెన్సీ ప్రాంతంలో కూడా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. చెంచుపెంటలోకి వైద్య సహాయం అందడం లేదనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. ఆయా చెంచుపెంటల వైపు అసలు వైద్యులు చూడటం లేదు, కనీసం తమను పట్టించుకోవడం లేదని చెప్పేసి చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి నల్లమల చెంచుపెంటలో కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రులకి ఓపీ రెండింతలు పెరగగా ప్రైవేట్ ఆసుపత్రులకి పెద్ద మొత్తంలో అక్కడికి రిఫర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెంగ్యూ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు, తమను అనవసరమైనటువంటి టెస్టులు చేయిస్తున్నారు, అవసరం లేకున్నట్టు డెంగ్యూ వైద్యం పేరుతో దోపిడీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నట్లుగా మనకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో ఆర్ఎంపీలే ఎంబీబీఎస్ డాక్టర్ల మాదిరిగా వైద్యం చేస్తున్నటువంటి సిచ్యువేషను, చాలా వరకు కార్పొరేట్ ఆసుపత్రులకి రిఫర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకి నాగర్ కర్నూలులో కనిపిస్తూ ఉంది. ఇదే మాదిరిగా నారాయణపేట, వనపర్తి ప్రాంతాల్లో కూడా ఉంది. ఇక అచ్చంపట్టి ఏజెన్సీ ప్రాంతంలో నల్లమల చెంచు బిడ్డలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా దోమల బారిన పడి విష జ్వరాలకి గురవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి అచ్చంపేట ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. మొత్తం మీద వైద్యులు సూచనలు పాటించాలి, అప్రమత్తంగా ఉండాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, చిన్న జ్వరం వచ్చినా కూడా వెంటనే వైద్యుని సంప్రదించాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, మహబూబ్నగర్ నుంచి.